హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్. ఇప్పుడు మనం చూడబోతున్నది ఇది ఎర్ర నేలలండి. అంటే మనకు ఈ శేషాచలం, నల్లమల్ల అడవులు చుట్టుపక్కల ప్రాంతాలు. సో ఇది మంచిగా ఉంటుందండి, సారవంతంగా. ఎక్కువ మామూలుగా మనం సేద్యం చేసుకోవాలంటే ప్రస్తుతానికి బత్తాయి, రేగి పండ్ల చెట్లు, ఆ తర్వాత బొప్పాయి ఇట్లాంటివన్నీ వేశారు. ఇంకా రకరకాల పంటలు వేశారు. సో ఎవరికైనా రెడ్ శాండల్కు కావాలన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ సాయిల్ అన్నమాట ఇదే. సో ఇప్పుడు మనము చాలా రకాల స్థలాలను చూడబోతున్నామండి ఈ వీడియోలోనే. కాబట్టి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అందుకే తక్కువ సమయంలోనే నేను తీశాను. యాక్చువల్గా లైవ్ పెట్టాలనుకున్నాను. సో హడావుడిలో అక్కడ మర్చిపోవడం జరిగింది. లేకుంటే ఖచ్చితంగా లైవ్ పెట్టింటాను. క్వశ్చన్ ఆన్సర్స్ అక్కడే మనం చేసుకుంటే సరిపోయాను మొత్తము. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము 25 ఎకరాల భూమిలోకి వచ్చామండి, పొలంలోకి. ఇది చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఆ తర్వాత రోడ్డు ఉందన్నమాట. రోడ్డు బిట్ అనమాట, రోడ్డు సైడు. ప్రస్తుతానికి బత్తాయి వేశారు. ఆ తర్వాత జామ చెట్లు వేశారు. ఆ తర్వాత నేరేడు పండ్ల చెట్లు వేశారు. చుట్టూ ఫెన్సింగు. మంచి సారవంతమైన నేల అనమాట ఇది. సో ఇది ఎకరము 15 lakh, అంటే 15 లక్షలు చెప్తుంటున్నారు అనమాట ఇది. సో ఇది పట్టా భూమి. అన్ని డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉంది. సో ఏ ఉన్న వాళ్ళు 1 month 2 months లోపల ఈ ప్రతిదీ మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట. మనకు స్పాట్ పేమెంట్కి ఒక రేట్ ఉంటుంది, టైం తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది అన్నమాట ఇది. సో ఈ విధంగా ఇది మనకు వచ్చాయి. 25 acres పట్టా భూమి, ఏకర్ 15 lakh. స్పాట్ పేమెంట్లో తగ్గించడం కూడా జరుగుతుంది. ఇదే అండి. బోర్స్ 3 బోర్లు ఉంటున్నాయి. సారవంతమైన పంట, 2 ఇంచీల వాటర్ కూడా మనకు వస్తుంది. సో ఇదండి దీని ప్రస్తుత వివరాలు. ఇంకా సెకండ్, ఇదంతా ఫస్ట్దే. ఇంకా సెకండ్కి వస్తే మామూలుగా 40 ఎకరాలలో ఒక పట్టా భూమి ఉందండి. 40 ఎకరాలలో ఉంది. అది మనకు ఎకరా 7 లక్షలు మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ భూమి ఏంటంటే ఇది స్పెషల్. సో ఆ భూమిలో ఎర్రచందనం వేశారు, కంచె నాటారనమాట, డైమండ్ ఫెన్సింగ్ ఇచ్చారనమాట. అదే భూమి, అదే పొలం మనకు ఇస్తారనమాట. అదొకటి ఉంది. ఇంకొకటి వచ్చి మనకు సపరేట్గా మనకు బీడు భూమి, బంజారు భూమి 40 ఎకరాలు ఒకదాంతో, అటుపక్కన 70 ఎకరాలు ఉంది. అది కూడా మనకు 8 నుండి 9 లక్షలు చెప్తున్నారు. ఈ విధంగా ఉంది. సో అదండి. అదే రెండవది అనమాట. ఇంకా మూడవది వస్తే మనకు మళ్ళీ సపరేట్గా మనకు ఒక 40 ఎకరాల పైనే, 35-40 ఎకరాలు ఉంది. అది ఫెన్సింగ్ అనమాట. దానికి కూడా మనకు దాదాపుగా 8 లక్షల ఎకరా చెప్తుంటున్నారు. బాగా క్లియర్గా ఉంటున్నది. అదొకటి ఉంది. సో ఇంకా మనము ఇంకా లోపలికి పోతే అక్కడ కూడా మనకు ఒక 40 ఎకరాల నుండి 50 ఎకరాలు ఉంది. అది కూడా మనకు తక్కువ రేటే చెప్తున్నారు. ఎకరా మనకు 5 లక్షలు అట్లా చెప్తున్నారు. మరి ఇంకొక స్థలంలో 80 ఎకరాలు ఉంది. అది ప్రస్తుతానికి బత్తాయి వేశారు. సో బత్తాయి వేశారు. అది 40 ఎకరాలకు బత్తాయి వేశారు. మరి వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది. సో దానికి మనకు అది కూడా పట్టా భూమి. మనకు ఏంటంటే అది కొండ ప్రాంతంలో ఉంది. అది మనకు ఎంత చెప్తున్నారంటే 8 lakhs పైన చెప్తున్నారు ఏకర్. 8 లక్షల పైనే. దాదాపు 4 నుండి 6 బోర్లు వర్క్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇది కూడా మీరు గమనించాలి. సో మరొకసారికి మనం వెళ్ళినట్టయితే రోడ్డు వెళ్తా అంటే తార్ రోడ్డు, అంటే మెటల్ రోడ్డు తార్ రోడ్ చేశారు. అది ఇటువైపు 20 acres, ఇటువైపు 20 acres, అంటే లెఫ్ట్ రైట్ అనమాట. 20 acres ఉంది. అసైన్డ్ ల్యాండ్ ఫర్ ద
బీసీ అండ్ ఓసీలకు ఉందన్నమాట. అది కూడా మనకు ఎకరా 4 లక్షలు మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఉంటున్నాయి, గమనించండి. ఇదంతా మనకు ఏ ప్రాంతంలో అంటే మార్కాపురము, ఈ ఎర్రగొండపాలెం చుట్టుపక్కల ప్రాంతాలలో మనకు అవైలబిలిటీగా ఉందన్నమాట. ఇంకా మనము ఫస్ట్ పొలంలోనే ఉన్నాము. చూసినట్లయితే ఇది నేరేడు పండ్ల చెట్లు అనమాట. వాళ్ళు వేశారు నేరేడు పండ్లు. సో నేరేడు పండ్ల చెట్లు ఇదంతా మనం ఇంకా ఫస్ట్లోనే ఉంటున్నాము. ఇది చూడండి, గమనించండి. ఎందుకంటే నేను లాంగ్ వెళ్ళాను కాబట్టి మొత్తం మనము కంప్లీట్గా మనము వీడియో తీయాలని అనుకున్నాను. హాఫ్ అన్ అవర్ వీడియో ఉంటుందండి, కానీ నేను 10 మినిట్స్ వీడియోగా చూశాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే దయచేసి వాట్సాప్లో నాకు పంపించండి, ఏదన్నా డౌట్స్ ఉంటే. సో ఏదైనా కామెంట్ చేయాలంటే దయచేసి కామెంట్ చేయండి. సో మన వీడియోలను దయచేసి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కంపల్సరీ చేయండి. ఇప్పుడు మీకు కాకుండా మీ స్నేహితులకు ఇవి అవసరమై ఉంటుంది. మనం వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. దీంతో ఇంకేం లేదు, మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మనం కాంటాక్ట్ వాళ్ళు చేస్తారనమాట. ప్రతి వీడియో చూసిన ప్రతి వీడియో దయచేసి లైక్ చేయాలని విజ్ఞప్తి. లైక్ చేయడం ద్వారా మరి కొంతమందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది. సో అందుకోసం చాలా దూరం వెళ్ళామండి. చాలా దూరం వెళ్ళి దాదాపుగా 250 కిలోమీటర్లు ఫ్రమ్ ద హైదరాబాద్. నేను హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ నుండి మరి మాచర్ల, ఎర్రగుంటపాలెం, అలా మార్కాపురం అలా వెళ్ళి ఈ వీడియోస్ అన్నీ తీయడం జరిగిందనమాట. సో ఇది మనం గమనించండి. గమనించిన తర్వాత మీకు ఎవరికన్నా ఈ పొలం ఏదైనా నచ్చితే నాకు వాట్సాప్ రూపంలో తెలపండి. అంతేకాకుండా మీకు ఎలాంటి పొలాలు కావాలి అంటే కూడా నాకు వాట్సాప్ రూపంలో తెలపండి. అంతేకాకుండా మనకు ఏదైనా మీకు సంబంధించిన వీడియోలు, సేల్స్ వీడియోలు ఉన్నాయి, పొలం సంబంధించిన వీడియోలు ఉన్నాయి, దయచేసి నాకు పంపించండి. నేను ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ఇది మీరు గమనించండి. ఇవన్నీ ఫస్ట్ 25 ఎకరాలు ఉన్నాయి. అదే అండి, పక్కనే రోడ్డు మీరు చూడగలరు. ఆ కంచె పక్కనే, ఆ రాళ్ళ పక్కనే రోడ్డు అనమాట. దాదాపుగా 100 అడుగులు పైనే చాలా పెద్ద రోడ్డు, దాదాపు ఇంకా ఎక్కువ ఉంటుంది. పొలం చుట్టూ రోడ్డే ఉంటుంది కాబట్టి రోడ్డు బిట్ అని చెప్పచ్చు. లోపలికి రోడ్డు అంటే ఊరు లోపలికి. సో ఇది మీరు గమనించండి. తక్కువ రేటే అండి, బాగానే ఉంది, చాలా చక్కగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓనర్ కూడా చాలా మంచి ఓనర్ అనమాట. సో ఇది మీరు గమనించండి. ఇంకా మన దగ్గర చాలా భూములు ఉంటున్నాయి అదే ప్రాంతాలలో. అవన్నీ డెవలపింగ్ ప్రాంతాలండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకుంటే మనకు రీసేల్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. ఇన్ కేస్ మనకు రీసేల్ కావాలంటే కూడా ఇవి మనం రీసేల్ చేసుకోవచ్చు. అలాంటి అవైలబిలిటీ ఉంది. దయచేసి మీరు గమనించండి. గమనించి ముందడుగేయండి. ఏ డౌట్స్ ఉన్నా నాకు చెప్పండి. రోడ్డు బిట్లు ఉన్నాయి, కొద్దిగా లోపలికి ఉంటున్నాయి. ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్. పాత వీడియోస్, హౌసెస్ ఎవరికైనా కావాలంటే దయచేసి నాకు పాత వీడియోస్ చెక్ చేయండి, మీకు అవైలబిలిటీ ఉంది. పాత వీడియోస్లలో మీకు ఏదైనా నచ్చితే నాకు తెలపండి. నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే ఇంకా వివిధ రకాల పొలాలు ఉన్నాయి, మరలా నేను అప్లోడ్ చేస్తాను. కీప్ వాచింగ్.